మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఒక జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. పిఎస్ పక్కనే ఉన్న జగదాంబ జ్యువెలరీలో మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ప్రవేశించి షాపు యజమాని శేషారామను కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఒక జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. పిఎస్ పక్కనే ఉన్న జగదాంబ జ్యువెలరీలో మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ప్రవేశించి షాపు యజమాని శేషారామను కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఒక జ్యువెలరీ షాపులో దొంగతనం జరిగింది. పిఎస్ పక్కనే ఉన్న జగదాంబ జ్యువెలరీలో ఈ మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ప్రవేశించి షాపు యజమాని శేషారామను కత్తితో పొడిచి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ లో పక్కకే ఉన్న ఏదైతే జగదాంబ జ్యువెలరీ షాప్ లో ఒక ఇద్దరు దుండగులు బుర్కా వేసుకొని వచ్చి కత్తితో షాప్ యజమాని మీద పొడిచి బంగారం ఇవ్వాలని చెప్పి బెదిరించారు. కొంత బంగారం ఎత్తుకెళ్లారని చెప్పి కూడా ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు కూడా పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా నమోదవడంతో ప్రస్తుతం ఘటనా స్థలానికి అయితే పోలీసులు అయితే చేరుకుని అక్కడ పూర్తిగా పరిశీలించారు. ముఖ్యంగా ఏదైతే ఈ మేడ్చల్లోని పట్టపగల ఒక జ్యువెలరీ షాప్ లోనే చొరబడి షాప్ యజమాని కూడా కత్తితో పొడిచి ఏదైతే బంగారం డబ్బులు ఎత్తుకెళ్ళడానికి కూడా ప్రస్తుతం ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రయత్నించారని ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చూసినట్లయితే ఈ మేడ్చలపట్నంలోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న జగదాంబ జ్యువెలర్స్ లో మధ్యాహ్నం 1:15 ప్రాంతంలో పల్సర్ బైక్ మీద ఇద్దరు అయితే రావడం జరిగింది. వచ్చి షాప్ యజమాని బెదిరించి అలాగే వాళ్ళతో పట్టుకున్న కత్తితో ఆ షాప్ యజమాని అయితే పొడిచి అక్కడ ఉన్న బంగారం కూడా తీసుకెళ్లారని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా ఘటనా స్థలానికి కూడా పోలీసులు అయితే చేరుకున్నారు. మొత్తం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఈ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవడంతో ప్రస్తుతం పోలీసులు దాని పరంగా అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే చేపట్టారు. మూర్తి. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. సురేష్, శ్రీ జగదాంబ జ్యువెలర్స్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పక్కన. మా డాడీ ఈడ కూర్చుంటే నేను లోపల ఉండే. అప్పటికి వాళ్ళ దొంగలు ఇద్దరు వచ్చి చాకు తీసుకొని వచ్చారు. ఒకడు బుర్కాలు ఉన్నాడు, ఒకడు హెల్మెట్ వేసుకొని ఉండే. బుర్కా ఆయన చాకు తీసి మా డాడీకి పొడిచిండు. తర్వాత మా డాడీ కంట్రోల్ చేయని బయటికి ఉరికితే వాళ్ళు ఉరికేసిరు. నేను కూడా బయటకు వచ్చేసిన. ఇంకా కుర్చీ బయట పడేస్తే ఆయనకి తాకింది. తాకితే ఆయన కొంచెం కింద పడ్డాడు. మళ్ళీ ఆయన బండి హెల్మెట్ అన్నా బండి నడిపేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎట్లా అన్నా పోలీసు వాళ్ళకి చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా వాళ్ళని